హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్‌లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడైతే సింగపూర్ సిరీస్ పార్ట్ 4కి వచ్చేసాము ఆల్రెడీ. సో హార్డ్లీ ఇంకో 2 వీడియోస్ వస్తాయి అనుకుంటా సింగపూర్ సిరీస్‌ది. సో ఐ ట్రై టు ఎండ్ అప్ సింగపూర్ సిరీస్ తొందరగా. ఇది 2 వీడియోస్ అయిన తర్వాత నేను కూర్చొని మాట్లాడుతూ ఒక వీడియో తీస్తానండి. సింగపూర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. అది కూడా డెఫినెట్గా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ పెడతానని ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే స్టార్ట్ చేసేద్దామా. ఈ 6th డే అనుకుంటా, ఇది 6th డే. పొద్దున్నే వెళ్ళిపోయామండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు మేము ప్యాకేజ్లో వెళ్ళలేదు కాబట్టి ఆరామ్సే మేము రూమ్ నుంచి హాయిగా బయలుదేరాము. అండ్ వీ హ్యాడ్ అ గుడ్ ఫుడ్ ఇన్ లిటిల్ ఇండియా. ఆఫ్టర్ ఈటింగ్ మెట్రో తీసుకొని జూకి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే సింగపూర్ జూ, రివర్ వండర్స్ అండ్ బర్డ్ సాంచురీ ఉంది, కానీ అది మొత్తం 3 ఒకే రోజులో కవర్ చేయలేము. చాలా పెద్దది అది జూ. ఆల్మోస్ట్ మీరు పొద్దున్న స్టార్ట్ అయితే నైట్ అయిపోతుంది. మీకు నైట్ సఫారీ ఒకటి ఉంటుంది. అది నేను అప్కమింగ్ వ్లాగ్లో మీకు పార్ట్ 5లో చూపిస్తాను నైట్ సఫారీ. ఈ వ్లాగ్లో చాలా పెద్దది అయిపోతుందని నేను ఇంకా యాడ్ చేయలేదన్నమాట. ఇది ఉత్త జూ అనమాట. జూ పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఎస్పెషలీ కిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం మీరు చూసుకోవాలి, ఎందుకంటే చాలా నడవాలి, చాలా అంటే చాలా నడవాలి. చిన్న బేబీస్ అయితే ఎత్తుకొని తిరిగేయచ్చు. అట్లీస్ట్ ఒక 8 to 9 years వాళ్ళు అయితే నడుస్తారు. కానీ మా బాబు వచ్చి 5.5 years, వాడు అంత నడవలేకపోయాడు. అయినా పాపం అంత ఇబ్బంది పెట్టలేదు. ఐ కెన్ ఫీల్ అనమాట. వాడు చెప్పేవాడు, అమ్మ ఇంకా ఎంతసేపు నడవాలి అని. బట్ అక్కడక్కడ యానిమల్స్ అవి చూస్తూ బాగానే ఎంజాయ్ చేశాడు. కానీ చాలా నడవాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ క్యారీ చేయొచ్చు. ఫుడ్ బాగా మీరు తెచ్చుకుంటే మంచిది. ఫుడ్ అక్కడక్కడ ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి, అవన్నీ తెచ్చుకుంటే మంచిది. ఇక్కడైతే సూపర్. అసలు నాకు సింగపూర్ జూ ఎందుకు అంత నచ్చింది అంటే, బర్డ్స్ని కానివ్వండి, యానిమల్స్ని కానివ్వండి, ఏదో బంధించినట్టు లేదు. యూజువల్గా జూ అంటే ఎలా ఉంటుంది, ఒక కేజ్లో బంధించేస్తారు కదా యానిమల్స్ని అంతా. ఇక్కడ అలా లేదు. ఇది సో దే ఆర్ రోమింగ్ వెరీ ఫ్రీలీ అనమాట. యానిమల్స్ అయితే ఆరామ్సే అంటే తిరుగుతుంది. మేము ఎక్కడో దూరం నుంచి చూస్తున్నాం, కానీ అన్నిటికీ ఫ్రీగా ఉంది. బర్డ్స్ కానివ్వండి, మీకు బర్డ్ సాంచురీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. హ్యాపీగా ఉంది అసలు యానిమల్స్ అనేది. సో అదొకటి బాగా నచ్చింది ఇక్కడ. ఎవ్రీ టైము ఏముంటుంది ఇక్కడ, ఒక షో జరుగుతుంది. ఈవెన్ అది బర్డ్స్ సాంచురీ కూడా జరిగింది అండ్ జూలో కూడా జరిగింది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడైతే చూసారా, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఎవరు మిస్ చేసుకోకూడదు, చాలా బాగుంది జూ అనేది. సో కాసేపు మీరు చాలా వీడియోస్ తీసాను నేను జూది. సో మీరు చూస్తూ వెళ్ళండి. నేను ఎక్కువ మాట్లాడితే ఊరికే అది డిస్టర్బెన్స్ అయినట్టు ఉంటుంది. యూ జస్ట్ ఎంజాయ్. నేను ఏమేమి వీడియోస్ తీసానో అది కొంచెం మీరు చూడండి. నేను తర్వాత లాస్ట్లో మాట్లాడతాను. అసలు ఇక్కడ డీర్స్ని అయితే మమ్మల్ని లోపల అలౌ చేసి టచ్ చేయడానికి కూడా వదిలారనమాట మమ్మల్ని. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి యానిమల్స్ అనేవి కూడా. ఇక్కడ చూసారా, లయన్ కూడా ఉంది. సో ఈ జూలో ఏంటంటే అక్కడక్కడ ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా ఎగ్జిబిషన్ దీనిలా కూడా పెట్టారనమాట. సో అది కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా.
ఇక్కడ సింగపూర్‌లో యూజువల్‌గా నేను నోటీస్ చేసింది ఏంటంటే, చాలా హైజీన్ మెయింటైన్ చేశారు. వాష్‌రూమ్స్ కానివ్వండి, ఈవెన్ ఎక్కడైనా హోటల్స్ కానివ్వండి, చాలా నీట్‌నెస్ ఉంది. ఈవెన్ రోడ్స్ కానివ్వండి, అసలు ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు యూజువల్‌గా ఎట్లా అనుకూలం చేశారంటే, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జూకెళ్ళాము, వాష్‌రూమ్స్ ఎక్కడో దూరం ఉంది, ఉంటుంది అని కూడా ఏం లేదు. ఆఫ్టర్ ఎవ్రీ 1 కిలోమీటర్ అక్కడక్కడ వాష్‌రూమ్స్ పెట్టారు అండ్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ పెట్టారు. అదైతే నాకు చాలా నచ్చింది. ఎక్కడ ఏం ఇబ్బంది అనిపించలేదు. ఇక్కడ చూసారా, ఇది ఒరంగుట అంటారని అనుకున్నాను నేను. ఒరంగుటనే అనుకుంటాను. ఇక్కడైతే హాయిగా పడుకుని ఉంది అది. అందరు వచ్చి చూస్తున్నారు దాన్ని. సో దానికి ఒక యాక్టివిటీ ఇచ్చారనమాట. అక్కడ ఫుడ్ వేశారు. ఆ ఫుడ్ని అది ఇట్లా పుష్ చేసుకుంటూ కార్నర్కి తీసుకొచ్చి అది తినాలన్నమాట. దానికి ఒక టాస్క్ లాగా అది. అంటే ఇది ఎందుకు పెట్టారంటే, నేను అర్థం చేసుకున్న ప్రకారం తన ఇంటెలిజెన్స్ని మాకు చూపించడానికి అని నేను అనుకుంటున్నాను. సో యూజువల్లీ అవి ఎంత ఇంటెలిజెంట్ ఉంటాయి, ఎలా బ్రెయిన్ వర్క్ చేస్తుంది అని. సో అందుకనే ఇది ఇలా పెట్టారేమో అని నేను అనుకుంటున్నానండి. ఇక్కడైతే చూసారా, ఇక్కడ షో స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ టైంకి మేము వెళ్ళామన్నమాట. ఎక్సలెంట్ షో ఇది. మీరు జస్ట్ చూస్తుండండి. అసలు ఎంత బాగా ట్రైన్ చేశారంటే, వాళ్ళు చెప్పినట్టే చేస్తుందది. మొత్తం ఫుడ్ వాళ్ళిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టే అది చేస్తుందనమాట. అసలు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారా అని అనిపిస్తుంది నాకైతే. సో, ఈ పార్ట్‌లో జూది ఇంత మాత్రమే నేను లైక్ చూపించగలిగాను. సో, కమింగ్ పార్ట్ 5లో అనుకుంటా. పార్ట్ 5లో నేనేం చేస్తానంటే, నైట్ సఫారీది ఉంటుంది. సో, ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 5. థ్యాంక్ యూ సో మచ్.